అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఒక మంచి మోటివేషనల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాజిటివ్ వెబ్స్ ఇన్ తెలుగు. ఒంటరిని అయిపోతానేమో అన్న భయంతో జీవిస్తే జరిగేది ఇదే. నిన్ను ఒంటరిని చేశారని దిగులు పడవద్దు, బాధపడవద్దు. నిన్ను ఒంటరిని చేసిన వాళ్ళకి కాలమే గట్టిగా సమాధానం చెబుతుంది. ఆ నిజాన్ని నువ్వు అర్థం చేసుకొని ముందుకెళ్ళు. అంతేకాని ధైర్యంగా ఉండాలి. నీ ప్రయాణంలో కొన్నిసార్లు మనతో కలిసి నడిచిన వాళ్ళే వెనక్కి తగ్గుతూ ఉంటారు. నమ్ముకున్న వాళ్ళే దూరం అయిపోతూ ఉంటారు. కారణాలు ఎన్నో ఉండొచ్చు, కానీ అసూయ, స్వార్థం, భయం లేదా మన ఎదుగుదల వాళ్ళకి అర్థం కాకపోవడం. అప్పుడు మన మనస్సులో మొదటిగా పుట్టే భావన భయం. నేను ఒంటరిగా మిగిలిపోయానా అనే సందేహం అనేది ఖచ్చితంగా వస్తుంది. కానీ ఇదే సమయంలో ఒక గొప్ప నిజాన్ని గుర్తించాలి. ఒంటరితనం శిక్ష కాదు, చాలాసార్లు అది సిద్ధత. నిన్ను ఒంటరిని చేసిన వాళ్ళు నీ యొక్క బలహీనతను చూసి, నీ లోపల దాగి ఉన్న శక్తిని చూసి వాళ్ళు దూరమయ్యారు. నువ్వు ఎదుగుతుంటే, నువ్వు మారుతుంటే, నీ ఆలోచనలు ఎత్తుకు వెళ్తుంటే అందరూ వెంట రాలేరు కదా. అయితే కొందరికి నీ వెలుగు వాళ్ళ కళ్ళకు కాస్త ఎక్కువగా అనిపిస్తుంది. అందుకే వారు నీ నడకను చూసి నిన్ను వదిలి వెళ్ళిపోతారు. ఇది నీ లోపం కాదు మిత్రమా, అది నీ ప్రత్యేకత. కాలం ఒక గొప్ప న్యాయమూర్తి. అది అరుస్తూ తీర్పు చెప్పదు, నిశ్శబ్దంగా నిజాన్ని బయటపెడుతుంది. నిన్ను ఒంటరిని చేసిన వాళ్ళు ఈరోజు గెలిచినట్టు అనిపించవచ్చు, కానీ కాలం ప్రశ్న అడిగినప్పుడు వాళ్ళకి సమాధానాలు తడబడతాయి. నువ్వు నిశ్శబ్దంగా నీ లక్ష్యాల వైపు నడుస్తూ ఉంటే వాళ్ళు తమ నిర్ణయాల భారాన్ని మోసుకుంటూ ఉంటారు. కాలం ఇచ్చే సమాధానం గట్టిగా ఉంటుంది. అది మాటలతో కాదు, ఫలితాలతో. ఈ ఒంటరితనాన్ని శాపంగా కాకుండా వరంగా మార్చుకో మిత్రమా. ఇదే సమయం నీలోని నిజమైన నిన్ను తెలుసుకోవడానికి, ఎవరి అంగీకారం లేకుండా నిలబడి శక్తిని పెంచుకోవడానికి. నీ యొక్క విలువను ఇతరులు ఆమోదంతో కొలవడం మానేసి నీ యొక్క ఆత్మవిశ్వాసంతో కొలవడానికి ప్రయత్నించు. అప్పుడే నీ ఉనికి తెలుస్తుంది, అలాగే నీ విలువ నీకు అర్థమవుతుంది. నీ యొక్క ఆత్మవిశ్వాసంతో కొలవడానికి ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వు నేర్చుకునే పాఠాలు గుంపులో ఉన్నప్పుడు నేర్చుకోలేవు. కాబట్టి ధైర్యంగా ఉండు. ఎందుకంటే ధైర్యం అంటే భయం లేకపోవడం కాదు, భయం ఉన్నా ముందుకు నడవడం. నిన్ను అర్థం చేసుకొని వాళ్ళతో నీ ప్రయాణాన్ని ఆపొద్దు. నిన్ను వదిలి వెళ్ళే వాళ్ళ కోసం నీ కలల్ని చిన్నవి చేయొద్దు. నీ నిశ్శబ్దం నీ బలంగా మారనివ్వు. నీ కృషి నీ సమాధానంగా మారనివ్వు. ఒకరోజు వాళ్ళే వెనక్కి తిరిగి చూస్తారు. అప్పుడు నువ్వు గర్వపడాలి. బాధ కాదు, నన్ను ఒంటరిని చేసి నేను నిలబడ్డాను అనే తృప్తి రావాలి. అదే నిజమైన విజయం. అదే కాలం ఇచ్చే గొప్ప న్యాయం. నిన్ను ఒంటరిని చేసిన పరిస్థితులు నీకు శిక్షగా అనిపించవచ్చు, కానీ నిజానికి అవి నీ లోపల ఉన్న శక్తిని వెలికి తీసేందుకు నీకు వచ్చిన పరీక్షలు. గుంపులో ఉన్నప్పుడు మనం చాలాసార్లు మన నిజస్వరూపాన్ని కోల్పోతాం. ఇతరుల అభిప్రాయాలు ఇంకా వారి అంగీకారాలకు బానిసలమవుతాం. కానీ ఒంటరిగా ఉన్నప్పుడు ఆ బంధనాలు తెగిపోతాయి. అప్పుడు మాత్రమే మన ఆలోచనలు స్వచ్ఛంగా మారుతాయి, మన లక్ష్యాలు స్పష్టంగా కనిపిస్తాయి. నిన్ను ఒంటరిని చేసిన వాళ్ళు నీతో పాటు నడవలేని స్థాయిలో ఆగిపోయారు, కానీ నువ్వు మాత్రం ముందుకు వెళ్తూ ఉంటారు, వాళ్ళు వెనకే ఉంటారు. అందుకే నీ ప్రయత్నం వాళ్ళకే అర్థం కాదు. అర్థం కానిదే భయంగా మారుతుంది. ఇక ఆ భయం దూరంగా మారుతుంది. ఇది సహజం, కానీ నువ్వు ఈ సహజమైన దూరాన్ని అసహజమైన బాధకు కూడా మార్చుకోకూడదు. ఒంటరితనంతో నువ్వు ఒక అద్దం లాంటిదానివి. అది నీ బలహీనత చూపదు, అదే సమయంలో నీ బలాన్ని కూడా గుర్తు చేస్తుంది. నువ్వు ఎక్కడ తడబడుతున్నావో నీకే తెలుస్తుంది, ఎక్కడ నిలబడాలో కూడా అర్థమవుతుంది. ఈ సమయంలో నువ్వు నిజాయితీగా ఉండటం నేర్చుకోవాలి. ఇది నీ జీవితంలో అత్యంత విలువైన విద్య. కాలం నెమ్మదిగా నడుస్తున్నట్లు అనిపించవచ్చు. నా నిజం ఎప్పుడు బయటపడుతుంది అనే ప్రశ్న మనసులో మెదులుతుంటుంది. కానీ గుర్తుంచుకో, కాలం ఎప్పుడు కూడా ఆలస్యం చేయదు. అది సరైన సమయానికి మాత్రమే ఎంచుకుంటుంది. నీ ఓపిక, నీ స్థిరత్వం, నీ కృషి, ఇవే కాలానికి ఇచ్చే సమాధానాలు. ఆ సమాధానాలు ఒకరోజు నీకే కాదు, నిన్ను తక్కువగా చూసిన వాళ్ళని కూడా స్పష్టంగా కనిపిస్తాయి. మరో ముఖ్యమైన విషయం, నిన్ను ఒంటరిని చేసిన వాళ్ళపై ద్వేషాన్ని పెంచుకోవద్దు.
ద్వేషం నీ శక్తిని తినేస్తుంది. క్షమ అంటే మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళడం కాదు. క్షమ అంటే నీ మనసుని భారం లేని దిశలో నడిపించడం. నువ్వు ముందుకు వెళ్ళాలి, వాళ్ళ నీడలో కాదు. అయితే ఈ ఒంటరితనం నీ గమ్యం కూడా కాదు. ఇది ఒక దశ మాత్రమే. ఈ దశలో నువ్వు నిన్ను నిర్మించుకుంటావు. ఆ తర్వాత నీ విలువలను అర్థం చేసుకునే వాళ్ళే స్వయంగా నీ జీవితంలోకి వస్తారు. అప్పటికీ నువ్వు ఎవ్వరినీ పట్టించుకోవాల్సిన అవసరం ఉండనే ఉండదు. నీతో పాటు నడవాలి అనుకునే వాళ్ళు నీతో వస్తారు. కాబట్టి ధైర్యంగా ఉండు, నిశ్శబ్దంగా పనిచేసుకో. నీ కన్నీళ్లను నీ కృషిలో తలుపుతూ నీ ఒంటరితనాన్ని శక్తిగా మార్చుకో. ఒంటరితనం నీకు వచ్చినప్పుడు దాన్ని ఖాళీగా భావించవద్దు. అది నిండుగా మారబోయే స్థలం. నిశ్శబ్దంలో నీ లోపలి శబ్దం అనిపిస్తుంది. ఎవరూ చప్పట్లు కొట్టకపోయినా నువ్వు సరైన దారిలో ఉన్నావా లేదా అన్నది మాత్రమే నీ మనసే నీకు చెబుతుంది. ఆ స్వరాన్ని నువ్వు నేర్చుకునేవాడే జీవితంలో తప్పుదారిలో వెళ్ళడు. నిన్ను ఒంటరి చేసిన వాళ్ళు నీ ప్రయాణానికి అడ్డుగా మారకపోయారు కాబట్టే దూరమయ్యారు. నిన్ను కిందకి లాగలేకపోయినప్పుడు నీతో కూడా రావడం వాళ్లకు అసాధ్యమైంది. ఇది నీ విజయంలో భాగమే. ప్రతి ఒక్క అడుగు నీది స్వచ్ఛంగా నిస్వార్థంగా ఉండాలి. అసలు ఎవరు నిజంగా నీతో నడవగలరు, ఎవరూ కాదు అనేది ఈ వడపోతే నిర్ణయిస్తుంది. ఈ దశలో నీలో ఒక ముఖ్యమైన మార్పు అనేది వస్తుంది. నువ్వు ప్రశ్నలు అడగడం మానేసి సమాధానాలు సృష్టించడం మొదలు పెడతావు. ఎందుకని నన్నే ఇలా చేశారు అన్న బాధ క్రమంగా నీకు అర్థమవుతుంది. ఎందుకు అన్న బాధ్యత మారిపోతుంది. ఈ మార్పే నీ సాధారణ స్థాయి నుంచి అసాధారణ స్థాయికి తీసుకువెళ్తుంది. నీ కష్టం ఎవరికీ కనిపించకపోవచ్చు, అలాగే నీ పోరాటం ఎవ్వరికీ అర్థం కాకపోవచ్చు. కానీ గుర్తుంచుకో, కాలానికి అన్నీ తెలుసు. నువ్వు నిశ్శబ్దంగా వేస్తున్న అడుగులు కూడా అది లెక్కలోకి తీసుకుంటుంది. ఒక అడుగు అవే నీ యొక్క విజయానికి పునాదవుతాయి. నువ్వు ఒంటరిగా నిలబడ్డ రోజే నీ స్వతంత్రం మొదలయ్యింది. ఇక నీ ఆనందం, నీ బాధ, నీ గెలుపు అన్న నీ చేతిలోనే ఉంది. ఇది నీ బాధ్యత కూడా, అలాగే అదృష్టం కూడా. మరొక సత్యం తెలుసుకోండి, ప్రతి ఒక్కరూ నీ ప్రయాణాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. కొందరు నీ ఫలితాలను మాత్రమే చూస్తారు. అది సరిపోతూ నువ్వు వివరణలు కూడా ఇవ్వాల్సిన పని కూడా లేదు. అవును మిత్రమా, నీ యొక్క జీవితం నీ సమాధానం అవుతుంది. అందుకే ఆత్మవిశ్వాసం వదలొద్దు. నిన్ను నువ్వు తక్కువ చేసుకొని మాట్లాడుకోవద్దు. నిన్ను ఒంటరిగా అనిపించిన ప్రతిసారి కూడా ఇలా గుర్తు చేసుకో, నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వు తయారవుతున్నావని. కాలం పూర్తిగా నిన్ను తన పని చేసిన తర్వాత నిన్ను వదిలిన వాళ్లకు ఒక స్పష్టమైన బోధ ఉంటుంది. నిన్ను ఒంటరిగా వెళ్ళడం, ఒంటరిగా వేయడం, ఒక నిర్ణయానికి నువ్వు నిలబడటం అనేది అది నీ నిర్ణయం, అదే నీ ధైర్యం, అదే నీ విజయం, అదే నిజమైన సమాధానం. నిన్ను ఒంటరిని చేసిన సమయం అంటే ఖచ్చితంగా నీ పునాది గట్టిగా తయారవుతున్న సమయం. ఈ సమయంలో ఒక ముఖ్యమైన విషయం జరుగుతుంది. నువ్వు నీ విలువను నువ్వే నిర్మించుకోవడం నేర్చుకుంటావు. ఇంతకుముందు ఎవరో గుర్తించాలి, ఎవరో ప్రశంసించాలి అనిపించేది కదా. ఇప్పుడు ఇది అవసరం లేకుండా పోతాయి. నీ కృషే నీకు సరిపోతుంది. నీ పురోగతే దానికి సాక్ష్యమవుతుంది. ఇదే నిజమైన ఆత్మగౌరవం. నిన్ను ఒంటరి చేసిన వాళ్ళు ఏదో ఒక రోజు నీ స్థిరత్వాన్ని చూసి నువ్వు విరిగిపోకుండా నిలబడడం వాళ్ళను ఆశ్చర్యపరుస్తుంది. ఎందుకంటే వాళ్ళు నిన్ను బలహీనుడిగా భావించారు. కానీ నువ్వు మౌనంగా బలంగా మారుతున్నావు. నీ మౌనం నీ శక్తిగా మారింది. నీ ఓర్పే నీ ఆయుధంగా మారింది. ఇక్కడ ఒక సత్యాన్ని గుర్తుంచుకో, ప్రతి ఒక్కరూ నీ పక్కన ఉండాల్సిన అవసరం లేదు మిత్రమా. కొందరు నీ కథలో ఒక అధ్యాయం మాత్రమే, ఆ అధ్యాయం ముగిసిందని బాధపడాల్సిన పని లేదు. కథ ఇంకా కొనసాగుతుంది. ఇంకా గొప్ప అధ్యాయాలు ముందున్నాయి. నువ్వు వాటిని సిద్ధమవుతున్నావు. ఈ ఒంటరితనంలో నువ్వు నేర్చుకునే గొప్ప విషయం ఏంటో తెలుసా? నువ్వు నీతో సంతోషంగా ఉండగలగడం. అది సాధించాక ప్రపంచం నిన్ను కదిలించలేదు. ఎందుకంటే నీ ఆనందానికి మూలం బయట కాదు, నీ లోపలే ఉంటుంది. కాబట్టి కాలం ఇచ్చే సమాధానం ఒక్కసారిగా రావచ్చు, లేదా నెమ్మదిగా రావచ్చు. కానీ అది తప్పకుండా న్యాయంగా ఉంటుంది, వచ్చే తీరుతుంది. నువ్వు ఏదీ కోల్పోలేదు, నువ్వు మార్పు చెందావంతే. మార్పు అంటే నష్టం కాదు మిత్రమా, అది ఎదుగుదలతో. అందుకే తొందరపడవద్దు. నీ ప్రయాణాన్ని ఇతరులతో పోల్చుకోవద్దు. ప్రతి విత్తనం ఒకే రోజు మొలకెత్తకదు కదా.
నీ సమయం వచ్చినప్పుడు అప్పటి వరకు నమ్మకం ఉంచుకో, నీ మీద, నీ కృషి మీద, అలాగే కాలం మీద. చివరికి ఒకరోజు నువ్వు వెనక్కి చూసి నవ్వుతావు. ఈరోజు బాధగా అనిపించినా ఈ ఒంటరితనం ఈరోజు నీ బలానికి కారణం అనిపిస్తుంది. అప్పుడు నీకు స్పష్టంగా అర్థమవుతుంది, నిన్ను ఒంటరి చేయడం వల్ల తీసుకున్న నిర్ణయమైనా నిన్ను గొప్పవాడిగా మార్చిందని, అదే కాలం చేసిన గొప్ప న్యాయమని. ధైర్యంగా ఉండు, నిశ్శబ్దంగా ఎదుగు. ఇక గర్వంగా అందరూ కూడా మనస్ఫూర్తిగా వచ్చి నీ యొక్క కృషికి, ఎదుగుదలకి దోహదం కాయే నీ యొక్క శ్రమను గుర్తించు. ఏదైనా సరే సాధించాలంటే పట్టుదల చాలా అవసరం, దానికి మించి నమ్మకం కూడా ముఖ్యమే. విన్నారు కదండి, ఈ మోటివేషనల్ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి మోటివేషనల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు హ్యావ్ ఏ గుడ్ డే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.